చూడండి ఈరోజు నాకేం జరిగిందంటే నేను పప్పు పెట్టాను. ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా టైం అయిపోతుందనే ఉద్దేశంతో పప్పు పెట్టాను అన్నమాట. పప్పు పెట్టే సమయానికి పెట్టి నేను ఇలా వెళ్ళానో లేదో ఒక 2 మినిట్స్ అయింటుంది. విజిల్స్ కూడా ఇంకా రావడానికి వీలు లేదు, అంత టైం కాలేదు. సో మా హస్బెండ్ వచ్చేసి వాటర్ ఇమ్మని అడిగాడు. వాటరే అని అడిగే సమయానికి నేను బయటికి వెళ్ళాను, వాటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి మా ఆయనకి ఇచ్చాను. లేదో బాంబు బ్లాస్ట్ ఎలా అవుతుందో అలా అయ్యిందండి. సో నాకేమనిపించింది, ఏం పేలింది, ఎక్కడ పేలింది, ఎవరింట్లో పేలిందని నాకు ఒక్కసారిగా గుండె దడ అనిపించేసింది. సో నేను మా ఇంట్లోకి కిచెన్లోకి వెళ్ళొద్దు అంటున్నారు మా ఆయన. బట్ నేను ఫస్ట్ ఏం చేయాలి, రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి కదా. సిచ్యువేషన్ ఏదో అర్థం కావడం లేదు అనే ఉద్దేశంతో పరిగెత్తొచ్చుకుంటూ ఆ పప్పు అంతా కింద పడిపోయింది, కాళ్ళకంతా పప్పు అయిపోయింది. నేను ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేసేసాను గ్యాస్ది. సో ఆఫ్ చేస్తున్నట్లే కింద అంత పప్పు ఉంది, పైన అంత పప్పు ఉంది, ప్లస్ ఈ బాక్సుల పైన చూడండి ఎంత పప్పు ఉందో. అంటే కుక్కర్ ఏమైందంటే కుక్కర్ ఒక్కసారిగా పేలిందండి. పేలుతున్నట్లే ఏమైందంటే కుక్కర్ పైకి పోయి కింద స్టవ్ పైన పడింటే స్టవ్ది ఉంటాయి కదా మొత్తం పగిలిపోయింది. కుక్కరే బెండ్ అయిపోయింది చూడండి. గోడలకంతా పప్పు వచ్చేసింది, ఆయిల్ అంతా ఎగిరింది. ప్లస్ ఇక్కడ ఉన్న సామాన్లు ఒక్కసారి స్టవ్ చూడండి ఏ పరిస్థితుల్లో ఉందో. ఈ స్టవ్ వచ్చేసి బాగా అణిగిందండి, బాగా లోపల కలిగింది. అక్కడ చూడండి, ఇది నేను నైట్ వచ్చి తీసాను, అంటే నేను ఆఫీస్ టైం అయిందని అలాగే వదిలేసి వెళ్ళిపోయాను అన్నమాట. సో నైట్ వచ్చి నేను తీసే పప్పు అంతా మొత్తము పైన టాప్కి అంతా హత్తుకొని ఉందండి. నాకు చాలా భయం వేసింది. సో మొత్తం హత్తుకొని ఉంది, మొత్తం పప్పు అంతా అక్కడంతా ఉంది. నేను వెళ్ళిపోయాను ఆఫీస్కి, టైం అవుతుందని ఉద్దేశంతో. సో ఏమైందంటే ఇప్పుడు నేను నైట్ తీసుకున్నాను అన్నమాట. సో ఈ లైట్ చూడండి, లైట్కి కూడా టచ్ అయినట్లుంది, ఇది బెండ్ తిరిగిందన్నమాట. సో పప్పు పైన టాప్ ఫ్లోర్కి తగిలి కిందకు వచ్చింది. అలాగే కిటికీ పైన నుండి మొత్తం జారి మొత్తం కింద అండి గలీజు. నాకు చూస్తే భయం వేసింది. ఆ సౌండ్ ఎలా ఉందంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. నా అదృష్టం బాగుంది ఏమంటే నేను వాటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళాను మా ఆయనకి ఇవ్వడానికి. సో ఇక్కడ చూడండి అన్ని పీసులైనాయి. చుట్టుపక్కల ఉంటాయి కదా గాజు సామాన్లు, అవన్నీ పగిలిపోయినాయి అన్నమాట. కాఫీ కప్స్ అట్లాంటివి తాగి పెట్టింటాం కదా, ఇవన్నీ చూడండి. ఒక్కసారి చూడండి, గ్యాస్ స్టవ్ ప్రెజర్కి పైన పోయి కుక్కర్ పగిలి కిందికి రావడం వల్ల గ్యాస్ స్టవ్ పడుతుంది. ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు వెలిగించేదానికి, ఇవి ఏమో అంటారు. సో అవి కూడా విరిగిపోయాయండి. అంత పెద్దగా అది స్టవ్ పైన పడింది. కుక్కర్ పేలి, దాని ప్రెజర్ పేలి స్టవ్ పైన పడేసరికి అదే నేను అక్కడ ఉండి నా నెత్తిగిన పడింటే నా నెత్తి డెఫినెట్గా, ఇది నేను చాటపరక తెచ్చుకున్నానండి క్లీన్ చేయడానికి. నేను అప్పటికి కిందంతా క్లీన్ చేసేసి బండ కూడా క్లీన్ చేసేసి, ఇది గ్యాస్ స్టవ్ అండి. ఈ స్టవ్ వచ్చేసి ముందు ఉండింది, ఇది తీసేసి కొత్త స్టవ్ అని 4 బర్నర్లు ఉంటే తొందరగా వంట అవుతుందనే ఉద్దేశంతో 4 బర్నర్ల స్టవ్ తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి 7,000 రూపీస్ అండి. ఇది డబ్బు విషయం కాదు, నేను చెప్తున్నాను దానికి. ఏమైందంటే అది ఇలా జరిగింది. అంటే ఇది కంపెనీ బ్రాండ్దే, బట్ స్టవ్ది కాదు ప్రాబ్లము, కుక్కర్ ప్రాబ్లం. కుక్కర్ కూడా ప్రెస్టేజే అంది. ఏం పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు. 2 మినిట్స్ అయింది నేను పప్పు పెట్టి. సో విజిల్స్ కూడా వచ్చే అవకాశం లేదు అప్పట్లో. ఈ సామాన్లన్నీ అండి ఎంత గలీజ్ అయిపోయాయంటే, అక్కడ బండపైకి మొత్తం పప్పు పడింది, ఆయిల్ పడింది, సామాన్లన్నీ డస్ట్ అయిపోయాయి. చూస్తే భయంకరంగా ఉంది. నా అదృష్టం బాగుంది చూడండి, ఈ కప్పులన్నీ పగిలిపోయినాయి, ప్లస్ సైడ్ ఉప్పులు అయిపోయినాయండి అన్నీ. ఇక్కడ చూస్తే గ్లాసు అన్నీ పగిలిపోయినాయి. ఈ శబ్దానికి పెట్టిండేటన్ని సామాన్లు పైకి ఎగిరినాయండి. ఎట్లా ఎగిరినాయేమో తెలీదు. నేను ఈ బండ అంతా క్లీన్ చేసేసాను, కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట. ఈ స్టవ్ మార్చేసామని, ఎంతకైనా మంచిది అనేసి గ్యాస్ పైప్ తీసుకెళ్ళింటి నేను కొత్తది. సో ముందు తీసుకెళ్ళి పెట్టింటి, ఇంట్లో స్టాక్ ఉంటుంది. అది వేరే స్టవ్కి జాయిన్ చేసి అప్పుడు వంట చేయాలి కదండి, కాలేజ్కి పిల్లకి పంపించాలి లంచ్ అనే ఉద్దేశంతో తొందరగా చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ నేను చేసిన పొరపాటు ఏమంటే,
ఇది వేరే కుక్కర్ అండి. ఇది నేనేం చేశానంటే పెట్టేటప్పుడు సామాన్లు కడిగి పని మనుషులు అలాగే దాన్ని జాయిన్ చేసి పెట్టేస్తారు. అది ఏం చేశానంటే నేను పొరపాటు చాలాసార్లు అనుకున్న మనసులో, కానీ మనకు టైం కుదరడం లేదు వల్ల